హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మనం ఇంట్లోనే మ్యానిక్విన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మ్యానిక్విన్ అంటే డమ్మీ డాల్ అండి. మామూలుగా షాప్స్లలో వాటిలలో క్లోత్స్ వేసి ఉంటాయి కదా, ఆ డాల్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక పెద్ద ప్లాస్టర్ కావాలి. తర్వాత ఒక హైనెక్ టీషర్ట్ కావాలి. ఈ టీషర్ట్ మనం వేసుకొని ప్లాస్టర్తో ర్యాప్ చేసుకోవాలన్నమాట, కొంచెం కూడా కనపడకుండా. తర్వాత ఈ టీషర్ట్ అప్పుడు రాదు కాబట్టి దాన్ని వెనక నుండి ఇలా కట్ చేయాలి. కట్ చేశాక ఇలా విప్పేస్తే ఇలా ఉంటుంది. సో తర్వాత మళ్ళీ డాల్ షేప్లోకి రావాలంటే బ్యాక్ ఈ పార్ట్ని కూడా అతికి పెట్టాలన్నమాట. అతికి పెట్టేశాక ఒక 3 థింగ్స్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఈ డాల్కి హ్యాండ్స్, హెడ్, బాటమ్ ఈ మూడింటిని క్లోజ్ చేయాలి. సో ఇలా అయిన దానికి ఫస్ట్ హెడ్, హ్యాండ్స్ క్లోజ్ చేయాలన్నమాట. హెడ్ని క్లోజ్ చేయడానికి ఒక అట్టముక్కకి పిన్స్ కొట్టి దానికి అటాచ్ చేసి పిన్ కొడుతున్నారు. హ్యాండ్స్ కూడా క్లోజ్ చేసినాం. సో లోపల అయితే పేపర్స్ కానీ క్లాత్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. పెట్టేసి ఫిల్ చేసేసాయి. తర్వాత చూడండి, ఫైనల్గా హెడ్ని ఇలా ప్లాస్టర్స్ వేసి క్లోజ్ చేసేసాం. హ్యాండ్స్ కూడా క్లోజ్ చేసేసాం. లోపల పేపర్స్ కూడా పెట్టేసాం. ఇంకా బాటమ్ వచ్చేసరికి అన్నీ స్టఫ్ చేసినాక బాటంలో ఇలా చెక్క పెట్టామన్నమాట. ఒక చెక్క పెట్టేసి దీన్ని కంప్లీట్గా సీల్ చేసేసాం. మొత్తం కంప్లీట్గా ప్లాస్టర్లు వేసి అటు ఇటు అన్ని వైపులా వేసేసి క్లోజ్ చేసేసాం. లోపల చెక్కకి ఈ బయట కనపడుతున్న చిన్న వుడెన్ థింక్ కనపడుతుంది కదా, ఈ వుడ్ని లోపల ఉన్న వుడ్కి బోల్స్ వేసారు మా వారు. ఎందుకంటే మూవ్ అవ్వకుండా ఉండాలి. జనరల్గా అయితే డాల్ అయితే మూవ్ అవుతుంది, కానీ ఈ డాల్ని మూవ్ అవ్వకుండా మేము స్టాండర్డ్గా ఇలా బోల్స్ వేసారు అనమాట. ఈ స్టాండ్ కూడా కింద కూడా ఇలా వుడెన్తో చేశారు. క్లాంప్స్ వేసి, ఎల్ షేప్ క్లాంప్స్ వేసి ఇలా బోల్స్ వేసి ఫిట్ చేస్తున్నారనమాట. అన్నీ చేశాక డాల్ ఇలా ఉంది ఫైనల్గా. సో ఈ డాల్ని మా వారు నాకు తయారు చేసి ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.